ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక గుణశ్రేణిలో మొదటి పదం 5, పదానుపాతం 3. అయితే దాంట్లో n పదాల మొత్తం 1820 అయితే n ఎంత అని అడిగాడు. గుణశ్రేణిలో చాలా తేలికండి, ఏమి చేయనక్కర్లా. ఇదిగో మొదటి పదం 5 చూడండి, మొదటి పదం 5, పదానుపాతం 3 కదా, అంటే 7 3 తెచ్చి వేసుకుంటే వెళ్ళిపోవాలి. దీన్ని 3 తెచ్చి వేస్తే రెండవ పదం ఎంత అవుద్ది? 15. మరి మళ్ళీ 3 తెచ్చి వేస్తే మూడవ పదం ఎంత అవుద్ది? 3 15 45. మళ్ళా ఇదేమి ఫార్ములా ఈ లైనంత వరకు గుణశ్రేణిలో అప్లై చేయక్కర్లా, సింపుల్ వన్. ఇది 45. మళ్ళీ 3 తెచ్చి వేస్తే 135. మళ్ళా 3 తెచ్చి వేస్తే 405. మళ్ళా 3 తెచ్చి వేసామనుకోండి 1215. మళ్ళా 3 తెచ్చి వేస్తే 3600 అయిపోద్ది. ఇదిగో దీన్ని దాటిపోతాం. మరి ఏమంటాడు? 1820 కదా టోటలు. అందుకని తర్వాతది 3645 అవుతుంది. సో ఇది కాదు, ఇదిగో ఇక్కడ వరకు మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, చేయనక్కర్లా. యాడ్ చేసుకుంటే 1820 వస్తుంది ఇక్కడ వరకు. అంటే ఎన్ని పదాలు? 1 2 3 4 5 6 పదాలు. సో n = ఎంత అండి? 6. అంతేగాని ఇది కౌంట్ చేయకూడదు, దాటి వెళ్ళిపోయాం కదా. కావాలంటే చూసుకోండి మీరు, తర్వాత కౌంట్ చేసుకోండి, ఇంకా మీరు ఆలోచించక్కర్లా. తర్వాతది 30, అక్కడ ఉంది 18, ఇదే 36 వచ్చింది. అంటే దీని ముందు ఆగిపోవాలి 1200 వరకు. ఇవన్నీ కూడుకుంటే ఇదిగో 12 4 16 1 17 సరిపోయింది కదా, దగ్గరికి వచ్చాం. 1820 వచ్చేస్తుంది. అంటే ఎన్ని పదాలు అంటే దీంట్లో 3 3 6 పదాలు. n = 6. ఓకే, నోట్ చేసుకోండి.